శ్రీ శివాయ గురువే నమః. ఓం సాయిరామ్. ఆణిముత్యం. గురువును ఆశ్రయించటం. గురువు సకల దేవతా స్వరూపుడని అన్నారు. ఈ దేవతలను స్తోత్రం చేయమని శాస్త్రాలు చెప్పి ఉన్నాయో ఆ శాస్త్రాలే గురువే సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడని చెప్పాయి. ఆయన యోగులకు ఋషులకు మాత్రమే నిరాకార తత్వములో దర్శనమిస్తాడు. మామూలు వాళ్ళ కోసం మహనీయుల రూపములో భూమి మీద సంచరిస్తూ ఉంటాడు. ఈ వీడియో కొత్తగా చూడండి, గురువుల విశిష్టత తెలుస్తుంది. దీనిని వివరిస్తూ ఏకనాథుడు ఆవు కొమ్ము చివర నుండి తోక చివర వరకు ఉండే అవే ఉన్నప్పటికీ శరీరంలో పాలు కావాలంటే మాత్రం పొదుగు నుండే పితుకుకోవాలి అని చెప్పాడు. అలాగే విశ్వమంతా భగవంతుని చేత వ్యాపించబడి ఉన్నప్పటికీ ఆయన కృప కావాలంటే మాత్రం మహనీయులను ఆశ్రయించాలి అని చెప్పారు. ఇది సత్యము అని చెప్పటానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అనేకములైన తత్వాలు వివరించినప్పటికీ అది మాత్రం చాలదన్నట్లు నేను చెప్పిన దానికి ఇది సరిపోతుంది, నీకు ముక్తినిస్తుంది అని ఆయన చెప్పలేదు. నీవు తెలుసుకోదలుచుకుంటే తత్వద్రష్టులైన బ్రహ్మజ్ఞానుల దగ్గరకు వెళ్ళి పరిప్రశ్న వేసి సేవ చేసి వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని పొందవలసింది అని చెప్పాడు. అదెంత అవశ్యమో తెలుసుకోవటానికి ఆయన ఆచరించి చూపాడు. ఎవరైతే తాను జన్మించక ముందే తల్లిదండ్రులకు తన అవతారాన్ని చూపించాడో, శ్రీకృష్ణుడు చతుర్విధ భువనాలను తన నోట్లో చూపించాడో, ఎటువంటి యోగ సాధన లేకుండానే రాక్షసులను సంహరించారో అటువంటి కృష్ణుడు 12 సంవత్సరాల పాటు గురువు వద్ద యోగాభ్యాసం చేసి ఎందుకొచ్చాడంటే మనమందరము తప్పనిసరిగా ఆ విధముగా చెయ్యాలని చెప్పటానికే. అంటే భగవంతుడు కూడా గురువు దగ్గర యోగాభ్యాసం చేశాడు కదా అని చెప్పటానికి. రాముని రూపములో వచ్చినప్పుడు కూడా విశ్వామిత్రుని వద్ద రాముడు సేవ చేశాడు. అలాగే మహనీయుల రూపములో వచ్చిన షిరిడి సాయినాథుడు కూడా గురువును సేవించి ఇదంతా నా గురువు చలవే అని చెప్పారు. అందుకని గురువుకు నమస్కరించిన వాడు సర్వదేవతలకు నమస్కరించినట్లే అని చెప్పారు. ధర్మశాస్త్రాలలో కూడా ఫలానా పాపానికి ఫలానా పాయచిత్తం అని చెప్పుకుంటూ వచ్చి సకల పాపాలకు పాయచిత్తం తను మన ధనాలతో సద్గురువుని సేవించటమనే చెప్పారు. సద్గురువుకు అంకితమైపోతే సర్వపాపాలన్నీ ప్రక్షాళనమైపోతాయని చెప్పారు. ఆ సద్గురు సేవ ఈ సద్గురు సేవ ఎలాంటిది? ఎట్లాగంటే నిష్ఠ సబూరీలు కలిగి ఉండటమే. ఆ భావము మనము ఎప్పుడైతే ధరిస్తామో ఆ భావాన్ని అప్పుడు ఈ శరీరం అనే బ్రహ్మాండానికి ఒక యుగ ఆది అంటే యుగాది. అటువంటి మనందరి సమిష్ట జీవితంలో కూడా ఒక యుగాది అవుతుంది. సాయి సర్వదేవతలుగా ఎందుకు నిరూపణ ఇచ్చారంటే మరే వేదాంతం మనకు తెలియకపోయినా సరే ఈ చరిత్ర పారాయణ చేసుకుంటూ ఈ భావాన్ని రంగరించి మనస్సులో నిలుపుకోవటం ద్వారా మన ప్రవర్తనను మార్చుకొనటం మొదలు పెడతాము. అప్పుడు మన జీవితం ఒక గాడిలోకి వస్తుంది. ఏ ధర్మశాస్త్రాలలో చెప్పిన వాటిని ఆచరించడానికి వీలు పడక ఫలితం పొందలేకపోతే విఫలమవుతామో అది దానికై అదే ఆచరణకొస్తుంది. అందుకని సద్గురువు యొక్క సేవ ఆవశ్యకమని కృష్ణుడు
రాముడు కూడా తమ ఆచరణ ద్వారా చెప్పారు. సర్వశాస్త్రాలు, ఉపనిషత్తులు నిష్కామ కర్మ, ఉపాసన అయిన తరువాత సమిత్పాణి అయిన శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువును ఆశ్రయించవలసిందని శృతులు, ఉపనిషత్తులు కూడా చెబుతున్నాయి. ఋషి సాంప్రదాయమంతా గురు శుశ్రూష, తర్వాత వేదాధ్యయనం, తర్వాత బ్రహ్మజ్ఞానం బోధించటం అని చెప్పబడి ఉంది. అన్ని మతాలలోనూ అదే సాంప్రదాయం చెప్పబడి ఉన్నది. అందుకని సద్గురు సేవ ఈ జగత్ అంతటిలోనూ ఒక్కటే ఉన్నదన్న సత్యం చెబుతుంది. కనుక మనకు తరుణోపాయం సద్గురు సేవ వల్లనే సులభముగా దొరుకుతుంది. అందుకని అవతలివాడు పూర్తి భిన్నమైన దృక్పథం కలిగి ఉన్నా సరే ఆ రూపములో మనకు గురువు ఓరిమి నేర్పుతాడు, సమ్రత నేర్పుతున్నాడు అనే హెచ్చరికతో మాత్రం మనం నడుచుకుంటూ ఉంటే అదే కల్పవృక్షమై మనలను తరింపచేస్తుంది. గురుస్వరూపమై మనలకు కూడా తన రూపంగా మారుస్తుంది. కనుక ఇప్పటి నుండి ఈ విషయములన్నీ బాగా గుర్తుపెట్టుకొని సాయి చరిత్ర పారాయణ చేసుకోవటం, అందులోనూ బాబాను బాబాను చూసుకుంటూ బాబా చరిత్రను కొనసాగించు. మన శరీరములోను సమాజంలోను నవయుగ ఆది యుగాది ఆరంభం కావాలని మీ అందరి ఆశీస్సులతో ఉన్న సాయికి, మీ అందరిలో కూడా ఉన్న సాయికి నమస్కరిస్తున్నాను. సమాజం, నవయుగం, ఆది యుగాది ఆరంభం కావాలని మీ అందరిలో ఉన్న సాయికి నమస్కరిస్తున్నాను. ఈ సాయి చరిత్ర చదువుతూ ఉంటే మనకు ఒక గురువు మన దగ్గరే ఉండి ఏదో చెబుతున్న భావన మనకు ఏర్పడుతుంది. కానీ అర్థం చేసుకుంటూ సాయి చరిత్రను చదవాలి. అందరికీ సాయి అనుగ్రహం కలగాలి. సాయిరామ్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాయి చరిత్రలో గురువు యొక్క విశిష్టత.